సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథమందు యోబు గ్రంథము 42వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కాలేదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనమందరం దేవుడు చేసేటువంటి పనులన్నీ మన పట్ల ఏది నిష్ఫలం కాదు, నిష్ప్రయోజనం కాదు. అలాగూ దేవుడు మనల్ని ఆశీర్వదించి ఈ లోకంలో పెట్టును గాక. ప్రార్థన చేసుకుందామా? పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. మా జీవితాలలో మేము ఏమి నిష్ప్రయోజనము మీరు చేయలేదు స్వామి. నాయనా, మమ్మలను బాగుగా ఆశీర్వదించి ప్రేమించినటువంటి దేవుడు అని కూడా ప్రార్థన చేస్తూ, యేసయ్యా నీకు వందనాలయ్యా. మా జీవితాలలో నీవు మాకు మంచి చేసావు, కానీ కీడేమి చేయలేదు స్వామి. దేవా నీకు కృతజ్ఞతలు. మేము మా బిడ్డలం అందరము స్వామి రాబోయేటువంటి దినాలలో స్వామి అయ్యా, నీ మంచి ఆశ్రయంలో జీవనం చేసేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించి కాపాడి సహాయం చేయమని నీ పాదాల దగ్గర మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.